నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. కూటమి చీలిక దిశగా అడుగులు వేస్తుందా? ఆ ఇద్దరి మంత్రుల మాటలు ఎవరి దారి వారిదే అనేలా ఉన్నాయా? ఒకరు అసెంబ్లీ ఫార్ములా అంటే మరొకరు నాటి పొత్తులు అసలు కుదరదంటే కుదరదంటున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పినా జనసేన కేడర్ తగ్గేదేలే అంటుందా? పురపోరు పొత్తులపై లోకేష్ ప్రకటించిన 24 గంటల్లోపే జనసేన నుంచి ఎదురుదాడి ఎందుకొచ్చింది? పవన్ డైరెక్షన్లోనే నాదెండ్ల నోరు విప్పారా? మున్సిపల్ ఫైట్ కూటమికి జరగబోతుందా? అసలు ఏం జరుగుతుంది అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి స్నేహం బలంగా సాగుతూ వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల ముహూర్తం ఖరారు కాకముందే సీట్ల పంచాయతీ తెరపైకి వచ్చింది. సెప్టెంబర్లో జరగబోయే మున్సిపల్ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించిన 80-15-5 సీట్ల ఫార్ములాను జనసేన పార్టీ తోసిపుచ్చింది. 2024 ఎన్నికల్లో కూటమి కోసం తగ్గాం, కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తగ్గేదే లేదంటూ మంత్రి, జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారాయి. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో, కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాం అనుకోవడం అది పొరపాటు. ఇటీవలే టీడీపీ జోనల్ కోఆర్డినేటర్లతో జరిగిన సమావేశంలో నారా లోకేష్ స్థానిక సంస్థల ఎన్నికలపై లీక్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే స్థానిక పోరులోనూ 80-15-5 నిష్పత్తిలో సీట్ల సర్దుబాటు ఉంటుందని, అంటే టీడీపీకి 80%, జనసేనకు 15%, బీజేపీకి 5% సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. అయితే ఈ లెక్కలు క్షేత్రస్థాయిలో కుదరవని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. లోకేష్ చెప్పిన ఈ పాత ఫార్ములాకు జనసేన ఏమాత్రం ఒప్పుకోవడం లేదనే సంకేతాలను ఆయన బలంగా పంపారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రయోజనాల కోసం జనసేన ఒక అడుగు వెనక్కి వేసింది. పవన్ కళ్యాణ్ సైతం పట్టుబట్టకుండా 4 అసెంబ్లీ సీట్లను తక్కువ తీసుకున్నారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు వేరు, అలా కుదరదన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను బలోపేతం చేసుకోవడానికి, ద్వితీయ శ్రేణి నాయకులకు పొలిటికల్ లైఫ్ ఇవ్వడానికి స్థానిక సంస్థల ఎన్నికలే ఏకైక మార్గమన్నారు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో జనసేన నేతలకు పెద్ద ఎత్తున పోటీ చేసి అవకాశం కల్పిస్తేనే పార్టీ భవిష్యత్తు బాగుంటుందని పవన్ కళ్యాణ్ టీం భావిస్తోంది. అందుకే మళ్ళీ 15% పరిమితమైతే క్యాడర్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమయ్యే ప్రమాదం ఉందని నాదెండ్ల హెచ్చరించారు. సాధారణంగా సార్వత్రిక ఎన్నికల కంటే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏ కూటమికైనా అత్యంత క్లిష్టమైనది. ఎందుకంటే ఇక్కడ ప్రతి వార్డు, ప్రతి గ్రామంలోనూ స్థానిక నాయకుల ప్రయోజనాలు ముడిపడి ఉంటాయి. 15% సీట్ల ఫార్ములా పెడితే జనసేన బలంగా ఉన్న ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాల్లో ఆ పార్టీ ఆశావాహులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. అలాగని టీడీపీ 80% కంటే తగ్గడానికి సిద్ధంగా ఉందా అంటే అది అనుమానమే. నాదెండ్ల మనోహర్ ఓపెన్గానే స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇప్పుడు సీట్ల సర్దుబాటు వ్యవహారం నేరుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల పీఠాల వద్దకు చేరింది. రాబోయే రోజుల్లో కూటమి పెద్దలు కూర్చొని జిల్లాల వారీగా స్థానిక బలాబలాల ఆధారంగా కొత్త ఫార్ములాను తెరపైకి తెస్తారా, లేక ఫ్రెండ్లీ కాంటెస్ట్ వైపు అడుగులు వేస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది. జనసేన చాలా బలంగా ఉన్న చోట కేవలం 15 సీట్లే ఇస్తామంటే జనసేన క్యాడర్ ఒప్పుకునే పరిస్థితి లేదు. అలాగని టీడీపీ తన 80% వాటాను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ చేసిన ఈ కామెంట్స్ కూటమిలో సీట్ల సర్దుబాటు అంత ఈజీ కాదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కూర్చొని ఈ స్థానిక పీఠముడిని ఎలా విప్పుతారో అయితే వేచి చూడాలి. మరి ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.